బాధ్యత ఉందా? ఎంతసేపు నా కొడుకు, నా కోడలు, నా బిడ్డ, నా గుడ్డు గిడి ఇదే తప్ప సేవకుల కొరకు విజ్ఞాపన లేదండి. మేమే ఆశామాషి సేవకులుగా కాసుల కోసం సేవ చేస్తున్నావా? ఆత్మల భారంతో సేవ చేస్తున్నావా? ప్రతిష్టతో సేవ చేస్తున్నావా? లేకపోతే విచ్చలవిడిగా సేవ చేస్తున్నావా? డబ్బు దోచుకోవడానికి సేవ చేస్తున్నావా? ఖర్చు పెట్టడానికి సేవ చేస్తున్నావా? మాకు మేమే ఖర్చు అయిపోతున్నాం కదా. కాసుల కోసం సేవ చేసే వాళ్ళ దేవుడు మీకు ఇచ్చింది కాన్సగ్రేషన్, కమిట్మెంట్, ఒక ప్రతిష్ట, దేవునితో ఒక ఒడంబడిక కలిగిన సేవకులు ప్రతిష్ఠింపబడ్డవాళ్ళు కదా దేవుడు మీకు ఇచ్చింది. మరి అట్లా సేవకుల కొరకు విజ్ఞాపన చేయదా? తింటున్నావా? తాగట్లేదా? పడుకుంటున్నావా? లేస్తున్నావా? నిద్ర ఉంటుందా? ఆరోగ్యం ఉంటుందా? ప్రశాంతంగా 10 నిమిషాలు కూర్చోగలుగుతున్నావా?